హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో ఐపీఎల్ ఫస్ట్ స్టార్టింగ్ మ్యాచ్ 2026లో ఆర్సీబీ వర్సెస్ మన ఎస్ఆర్హెచ్. సో మన పిచ్ కండిషన్ ఎలా ఉంటుంది, ప్లేయింగ్ 11 గురించి కానీ అండ్ ప్రిడిక్షన్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్ కండిషన్. పిచ్ వచ్చేసి ఏంటంటే మనకి బెంగళూరులో ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి బ్యాటింగ్కి చాలా స్వర్గధామం లాంటిది. అంటే బ్యాటింగ్ పిచ్ అనుకోవచ్చు మనం. అంటే 200+ రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మన టాస్ గెలిచిన టీం ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంటే చాలా మంచిది ఛాన్స్. మన ఎందుకు అంటే మన బ్యాటింగ్ మన ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఏంటంటే డ్యూ వస్తుంది సెకండ్ బ్యాటింగ్లో. దానివల్ల ఫస్ట్ మన బౌలింగ్ ఎంచుకుంటే డ్యూ ప్రభావం వల్ల విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అండ్ మన ప్లేయింగ్ 11 చూసుకుంటే ఏంటంటే ఆర్సీబీ డిపెండింగ్ ఛాంపియన్గా ఫస్ట్ మ్యాచ్ ఆడుతుంది. అందులో వచ్చేసి మనకి ఆర్సీబీలో ఫస్ట్ ఓపెనర్గా వచ్చేసి పిల్ సాల్ట్ అండ్ కోహ్లీ. అండ్ వన్ డౌన్లో మన వెంకటేష్ అయ్యర్ని తీసుకునే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ, డేవిడ్. నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్, డఫీ. మన జోస్ హెజిల్వుడ్ రాలేదు కాబట్టి అతని ప్లేస్లో డఫీని తీసుకునే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ దయాల్, సుయాష్ని తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ మన 11th ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసి మహేష్ యాదవ్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం. అండ్ ఎస్ఆర్హెచ్ వచ్చేసి ఏంటంటే మనకి సో మన బ్యాటింగ్ చాలామంది హిట్టర్స్ ఉన్నారు కాబట్టి సో అందులో ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందని అంటే సో నా ప్రిడిక్షన్ ఏంటంటే సో అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ అండ్ ఇషాన్ కిషన్, నెక్స్ట్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అరోరా, లివింగ్స్టోన్. మన బౌలింగ్ సైడ్ వచ్చేసి మన హర్షల్ పటేల్ అండ్ మన కెప్టెన్ ప్లేస్లో ఏంటంటే మన కర్స్ని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అండ్ దుబే అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రఫుల్ని తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఇది నా ప్లేయింగ్ 11. అండ్ మన హెడ్ టు హెడ్ ప్రిడిక్షన్ ఎలా ఉందనంటే సో లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో సో ఎస్ఆర్హెచ్కే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది, ఎందుకంటే విన్నింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. అండ్ ప్రజెంట్ వచ్చేసి ఈ మ్యాచ్ మన మెయిన్గా వచ్చేసి ఏంటంటే బెంగళూరులో జరుగుతుంది కాబట్టి ఆర్సీబీకి కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి. సో అరౌండ్ ఒక 55% మన ఆర్సీబీకి, సో ఎస్ఆర్హెచ్కి 45% అట్లా మనం ప్రిడిక్షన్ ఇవ్వచ్చు. సో ఇది నా అంచనా, నేను అనుకుంటున్నాను. సో మీకు ఒకవేళ ప్రిడిక్షన్ నచ్చింది అంటే సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం సో మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.